వనపర్తి జిల్లా కుంకుమ పువ్వు సాగు తెలంగాణలో సాధ్యమని పెద్దమందడి మండలంలో ఉన్న మోజర్ల ఉద్యాన కళాశాల ప్రొఫెసర్లు నిరూపించారు. నాబార్డ్ ఆర్థిక సాయంతో ఏరోపోనిక్ పద్ధతిలో చేపట్టిన కుంకుమ పువ్వు సాగు సత్ఫలితాలను ఇచ్చిందని మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్ వెల్లడించారు. ఈ పరిశోధనలకు ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య నేతృత్వం వహిస్తున్నారని అన్నారు. ఉద్యాన కళాశాలలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రయోగశాలలో గత 2 నెలలుగా చేస్తున్న పరిశోధనల ఫలితంగా కుంకుమ పువ్వులు వచ్చాయన్నారు. కాశ్మీర్లో మాత్రమే పండే కుంకుమ పువ్వును తెలంగాణ రాష్ట్రంలో సైతం నియంత్రిత వాతావరణంలో పరిస్థితులను ల్యాబ్లో తీసుకొచ్చి పవర్స్, తేమ, ఉష్ణోగ్రత, కార్బన్ డయాక్సైడ్ను ల్యాబ్లో అందించడంతో కూలింగ్ సిస్టంతో ఎయిర్ ఫిల్టర్స్, ఆక్సిజన్ను పంపించి జరుగుతుందన్నారు. పండించవచ్చని తెలిపారు. నాబార్డ్ సహాయంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఏరోపోనిక్ కుంకుమ సాగు విజయవంతమైనందున వాటిపై ఆసక్తి ఉన్న రైతులకు, ముఖ్యంగా గ్రామీణ యువతకు అందరికీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు వివరించి రైతులకు సహకరిస్తామని అన్నారు. ఖరీదైన కుంకుమ పువ్వు కాశ్మీర్లోనే సాగుకు సాధ్యం. అదే కుంకుమ పువ్వును తెలంగాణలో సాగుకు సాధ్యమని మోజర్ల ఉద్యాన కళాశాల ప్రొఫెసర్లు నిరూపించారు. కుంకుమ సాగు ఉంది. ఈ సాగు మీరు తెలంగాణలో నిరూపించింది. దాని వివరాలు క్లారిటీగా చెప్పగలరు. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల మోజర్ల వనపర్తి జిల్లాలో నబార్డు వారి ఆర్థిక సహాయంతో కుంకుమ పువ్వు సాగుని ఏరోపోనిక్ విధానంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ప్రారంభించాం. అండ్ దీన్ని సత్ఫలితాలు కూడా మేము పొందుతున్నాము. ఈ ప్రోగ్రామ్కి, ఈ పైలట్ ప్రాజెక్ట్కి సారథ్యం వహించిన డాక్టర్ పిడిగం సైదయ్య గారు అండ్ మా వైస్ ఛాన్సలర్ గారు తండా రాజిరెడ్డి గారు దీనికి చాలా ప్రోత్సాహాన్ని అందించారు. ఇక్కడ ఏంటంటే మనము కుంకుమ పువ్వుని సహజంగా కాశ్మీర్లోనే పండిస్తారు, అది కూడా నీళ్ళలో పండిస్తారు. అలా కాకుండా ఆధునిక పద్ధతులలో ఏరోపోనిక్స్ విధానంలో ల్యాబొరేటరీలోనే మనము కుంకుమ పువ్వుని అధిక దిగుబడి తీసుకోవచ్చని మేము ఇక్కడ నిరూపించాము. దీనిలో మేము ఇక్కడ 200 SFT ఏరియాలో ఒక ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసాము. ఇక్కడ మేము కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే కాశ్మీర్లో ఉన్న వాతావరణ పరిస్థితులను మేము ల్యాబ్లో కల్పించేసేసి వీటికి కావాల్సిన తేమ, ఉష్ణోగ్రత మరియు కార్బన్ డైఆక్సైడ్ని మేము ల్యాబ్లో అందిస్తున్నాము. వీటికి కావాల్సిన హ్యూమిడిఫైయర్స్ కానీ, కూలింగ్ సిస్టమ్స్ కానీ, ఎయిర్ ఫిల్టర్స్ కానీ పెట్టాము. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి HEPA ఫిల్టర్స్ ద్వారా బయట ఉన్న ఆక్సిజన్ని వీటికి పంపిస్తాం. ఇంట్లో ఏంటంటే మనం ఈ దుంపలను మేము కాశ్మీర్లోని కాంపూర్ విలేజ్ నుంచి తెచ్చుకున్నాము. అక్కడ మనకి అక్కడ ఒకే గ్రామంలో మనకి దీన్ని పండిస్తున్నారు. అక్కడ నుంచి మేము దుంపలను తీసుకొచ్చేసేసి వాటికి కనుక మేము ట్రీట్మెంట్ ఇచ్చేసేసి ఇక్కడ ట్రేస్లలో పెట్టాము. ఇందులో మేము తేమ శాతాన్ని ఒక 75 నుంచి 80 తేమ శాతాన్ని పెంచేసేసి దానికి కావాల్సిన లైట్స్ కావాలి. లైట్స్ అంటే మనకి 3 రకాల లైట్స్ ఉంటాయి. రెడ్ కలర్ లైట్, బ్లూ కలర్ లైట్, వైట్ కలర్ లైట్. ఈ లైట్స్ మనము ఈచ్ ట్రేస్ అంటే ర్యాక్స్ ఉన్నాయి, ఆ ర్యాక్స్లో ఉన్న షెల్ఫ్స్కి మనం పెట్టేసేసి కింద దుంపలకి మనం అందించడం వల్ల అందులో మనకి ఏంటంటే ఆ దుంపలు మొలకలు వచ్చేసేసి ఆ మొలకలకి మనకు ఒక 5 సెంటీమీటర్ల ఎత్తులో వచ్చినప్పుడు అందులోంచి మనకి పుష్పాలు అనేవి వస్తాయి. ఎప్పుడైతే తక్కువ ఉష్ణోగ్రతలు అంటే 10 నుంచి 14 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతగా మనం వాటిని కల్పించినప్పుడు ఏమవుతుందంటే అందులో ఈ శాఖీయ దశ అనేది తగ్గిపోయి ఈ ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి. దాన్ని మనం కోల్డ్ షాక్ అంటాము. అలా మేము ఫ్లవర్స్ని ఇండ్యూస్ చేసేసేసి అక్టోబర్లో దీన్ని స్టార్ట్ చేసాము. అంటే జూన్, జూలైలో ఈ యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కావాల్సినవన్నీ మేము అరేంజ్ చేసుకున్నాము. సీడ్ మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసేసుకొని అక్టోబర్లో సక్సెస్ఫుల్గా ఇనిషియేట్ చేసాము. మాకు 1 మంత్లోనే ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేశాక వాటిని ఒక షేడ్ డ్రై చేసేసేసి ఒక 3 to 4 అవర్స్ ఆ డ్రై అయిన వాటిని మేము ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేస్తున్నాము. అలా మేము ఈ సక్సెస్ఫుల్గా కుంకుమ పువ్వుని ఏరోపోనిక్ విధానంలో ల్యాబొరేటరీలోనూ సాగు చేస్తున్నాం. దీనికి ఆర్థిక సహాయాన్ని అందించిన నబార్డు వారికి మరియు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన సైదయ్య గారికి, దీన్ని యూనిట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించిన
మా వైస్ ఛాన్సలర్ గారు దండా రాజిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వనపర్తి జిల్లాలో కానీ తెలంగాణ రైతులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రైతులకు ఆదాయాన్ని పెంపొందించే దిశగా ఆధునిక పద్ధతుల్లో కనుక ఉద్యాన పంటలను కనుక మనము కల్టివేషన్ చేసుకుంటే అధిక దిగుబడులను, నాణ్యతమైన పంటను తీసుకొచ్చని మేము ఇక్కడ ప్రయోగాత్మకంగా ఈ కుంకుమ పువ్వు సాగుని ఓన్లీ కాశ్మీర్లో పండించే కుంకుమ పువ్వుని మన వనపర్తి జిల్లాలో ఒక ల్యాబొరేటరీలో పండించేసేసి నిరూపించాము. దీనికి కావాల్సిన ప్రోత్సాహం అంటే వీనికి కావాల్సిన ఎలాంటి శిక్షణ అయినా కూడా మేము రైతులకు కానీ యువకులకు కానీ గ్రామీణ యువతకు కానీ నిరుద్యోగ యువతకు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల మోజర్ల వనపర్తి జిల్లాలో నబార్డు వారి ఆర్థిక సహాయంతో మేము ఈ ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ సాగుని చేస్తున్నాము. దీనికి ప్రోత్సాహం కలిగించి ఈ ప్రాజెక్టుని ఇక్కడికి రావడానికి కృషి చేసింది మా డాక్టర్ పి సైదయ్య గారు. ఇక్కడ ఏంటంటే మనము సాంప్రదాయ పద్ధతుల్లో భూమిలో కనుక మనము ఈ కుంకుమ పువ్వుని కాశ్మీర్ లో సాగు చేస్తారు. ఇది పాంపోర్ అనే ఒక విలేజ్ లోనే సాగు చేస్తారు. దానివల్ల ఏమంటే మనకి అందరికీ అందుబాటులో ఉండకపోవడం వల్ల ఎక్కువ రకం కుంకుమ పువ్వుని మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దాంతో పాటు ఈ కల్టివేషన్ కూడా తగ్గిపోయింది. అలా కాకుండా మనము ఆధునికమైన పద్ధతిలో ఏరోపోనిక్స్ విధానంలో మట్టి లేకుండా ఓన్లీ గాలి ద్వారా మరియు తక్కువ నీటి అంటే తేమ సహాయంతో ఈ కుంకుమ పువ్వుని ల్యాబ్ లో సక్సెస్ఫుల్ గా చేయొచ్చా లేదా అని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా మేము ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కృషి చేసింది డాక్టర్ పి సైదయ్య గారు. ఇందులో ఏంటంటే మనము ఈ కామ్స్ ని మేము కాశ్మీర్ నుంచి తెచ్చుకున్నాము. ఈ కామ్స్ మనకి ఒక 200 SFT ఏరియాలో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. వీటి ఏంటంటే ఈ 200 SFT ఏరియాలో నుంచి వచ్చే ఒక కుంకుమ పువ్వు అనేది 1 ఎకరం మనం పొలంలో కాశ్మీర్ లో పొలంలో సాగు చేస్తే ఎంత కుంకుమ పువ్వు వస్తుందో అంత దిగుబడి మనకి వస్తుందనే ఎస్టిమేషన్ తోటి ఇవి స్టార్ట్ చేసాము. వీటిని ఏంటంటే మనకి ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మనకు ఒక 10 గ్రాముల నుంచి 20 గ్రాముల ఈ కామ్స్ ని కానీ బల్బ్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇందులోంచి మంచి దిగుబడి వస్తుంది. ఎప్పుడైతే ఇవి మనకు ఒక 5 సెంటీమీటర్ల ఎత్తు అలా వస్తుందో అప్పుడు మనకి ఇందులోంచి పుష్పాలు అనేవి వస్తాయి. వీటికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాతావరణంలోని తేమ, దాంతో పాటు చల్లదనము, ఇంకొకటి ఏంటంటే మనకి ఉష్ణోగ్రతలు తక్కువ ఉండాలి, మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండాలి. వీటి కోసం ఏంటంటే మేము ఇక్కడ ఈ యూనిట్ లో ఏంటంటే బయట ఉన్న వాతావరణ పరిస్థితులు లోపల ఉన్న వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేయకుండా ఉండడం కోసము వీటిని మనం కంప్లీట్ గా ఇన్సులేట్ చేసాము. పఫ్ ప్యానెల్స్ పెట్టేసేసి కంప్లీట్ గా ఇన్సులేషన్ చేసాము. ఇందులో మనకు 2 కూలింగ్ సిస్టమ్స్ అనేవి చాలా అవసరం. ఇవేంటంటే టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తాయి. మనకి కాశ్మీర్ లో ఉన్న వాతావరణ పరిస్థితులని ఈ ల్యాబ్ లో మనం క్రియేట్ చేసేసేసి కుంకుమ పువ్వుని సక్సెస్ఫుల్ గా సాగు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పైలట్ ప్రాజెక్ట్ ని మేము స్టార్ట్ చేసాం. ఇందులో ఏంటంటే మనకి తేమ అనేది కూడా చాలా అవసరం. కాబట్టి ఏంటంటే మనం హ్యూమిడిఫైయర్స్ కూడా పెట్టుకున్నాము. ఈ హ్యూమిడిఫైయర్స్ తో మనం ఒక 75% నుంచి 85% వరకు మనకు తేమ శాతాన్ని ఈ ల్యాబ్ లో మేము మెయింటైన్ చేస్తూ ఉంటాం. దీంతో పాటు ఏంటంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా చాలా అవసరం. ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ మనం మెయింటైన్ చేయాలి అంటే ఎక్కువ ఉండకూడదు. దానికోసం మీకు హెపా ఫిల్టర్స్ తో కూడిన ప్యూరిఫైయింగ్ సిస్టమ్ పెట్టుకున్నాము. ఇందులో ఏంటంటే ఆక్సిజన్ ని తీసుకొని ఈ మొక్కలు అనేవి పెడతాయి. అదే ఏరోపోనిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే నీరు కూడా చాలా తక్కువ, మనకి హైడ్రోపోనిక్స్ లో నీటితో పెంచుతారు. అలా కాకుండా నీరు కూడా లేకుండా 95% నీరు కూడా లేకుండా ఇది గ్రో చేయాలనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే ఇందులో మనకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఆ సిస్టమ్ రన్ అయిపోయి ఆక్సిజన్ ని బయట ఉన్న ఆక్సిజన్ ని లోపలికి పంపిస్తుంది. ఇంకా ఏంటంటే మనకి ఈ లైట్స్ అనేవి ఇంపార్టెంట్. ఇందులో మనకి వీటిని గ్రో లైట్స్ అంటాము. 3 రకాల లైట్స్ ఉంటాయి. ఇందులో రెడ్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. దీంతో పాటు మనకి అక్కడున్న వాతావరణ పరిస్థితులు మనం ఇందులో క్రియేట్ చేయాలి కాబట్టి టెంపరేచర్స్ అనేది అంటే లైట్స్ అనేవి మనము ఫోటో పీరియడ్ అంటాం. అంటే డే టైంలో ఎంతసేపు లైట్ ఉంచాలి, నైట్ ఎప్పుడు ఆఫ్ చేయాలనేది కూడా మేము స్టాండర్డ్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే అక్కడ రాత్రి అయినప్పుడు మనం అలా నైట్ అయ్యేటట్టు మార్నింగ్ అవర్స్ లోనే మాత్రమే లైట్స్ మనం పెడతాం. దానివల్ల ఏంటంటే అక్కడి వాతావరణ పరిస్థితులు ఇక్కడ క్రియేట్ అయిపోవడం వల్ల మనకి ఇందులోంచి మనకి ఈ ఆకులు అనేవి ఫస్ట్ ఈ ఆకులు రాకుండా ఏంటంటే డైరెక్ట్ గా మనకి ఫ్లవరే వస్తుంది. ఆకు వచ్చినా కూడా కొంచెం పైకి వస్తుంది. వీటి నుంచి మనకి ఏంటంటే ఈ కామ్స్ నుంచి ఇలా ఫ్లవర్స్ అనేవి డైరెక్ట్ గా వస్తాయి. ఎప్పుడైతే వీటిని మనం ఉష్ణోగ్రతలు తగ్గించినప్పుడు అవి స్ట్రెస్ కి గురి అయిపోయి అందులో ఈ ఫ్లవర్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ముందుగా మనకి ఏంటంటే ఈ లోపల ఉన్న ఎల్లో కలర్ వస్తాయి. ఆ తర్వాత మనకి పుష్పం వస్తుంది. ఇందులో 3 రకాల ఇవి స్టిగ్మాస్ అంటాం. అదే మన కుంకుమ పువ్వు రేకులు. ఈ కుంకుమ పువ్వు రేకులు ఎరుపు రంగులో ఉంటాయి. ఒక పువ్వు నుంచి 3 మాత్రమే వస్తాయి. ఇలా మనకి ఎప్పుడైతే దీని యొక్క సైజ్ అనేది మనకి ప్రాపర్ గా ఉంది అనుకోండి, కరెక్ట్ సైజ్ మనం సెలెక్ట్ చేసుకుంటే వీటి నుంచి మనకి నెంబర్ ఆఫ్ ఈ స్ప్రౌట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. దాని వల్ల ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ఈచ్ దాని నుంచి ఒకటి వస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా వస్తుంది. ఎప్పుడైతే మీరు చిన్నవి బల్బ్స్ కనుక యూజ్ చేసుకున్నప్పుడు మనకు అందులోంచి ఎక్కువగా ఫ్లవర్స్ రావడానికి ఆస్కారం ఉండదు.